హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేను లాస్ట్ టైం ఈ బీడ్స్తో చేంజ్ చేసుకున్నానండి. అంటే ఒక 10 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ బీడ్స్తో చైన్ తయారు చేసి. అది ఓల్డ్ అయిపోయిందనమాట. అందుకని చెప్పి అవన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా నేను కొత్త డాలర్ యాడ్ చేసి మళ్ళీ ఒక చైన్ తయారు చేస్తున్నాను. అది ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ఆ బీడ్స్ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడో కొంచెం కొంచెం అరిగాయి, కానీ ఆ మొత్తం బీడ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. అందుకే మళ్ళీ నేను కొత్తగా రీమిక్స్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. వీటికి తయారు చేయడానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నానండి. ఇగోండి, నేను చెప్పాను కదా బీడ్స్. ఇది 10 ఇయర్స్ క్రితం కొన్న బీడ్స్ అనమాట. అలాగే కొన్ని గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను ఆ మిడిల్లో వాడడానికి. అలాగే ఒక డాలర్ తీసుకున్నానండి. మీకు డాలర్ చూపిస్తాను. చూడండి, కృష్ణుడు వస్తాడనమాట ఆ డాలర్ మిడిల్లో. అలాగే వీటికి మనం స్టార్టింగ్లో వేసుకుంటాం కదా హుక్స్, అలాగే గేర్ వైర్ ఒకటి, లాక్స్ ఒకటి, సిజర్సు, ప్రెస్సరు, ప్లస్ బ్యాక్ సైడ్ హుక్కు, అలాగే కింద హ్యాంగింగ్స్ కోసం కొత్తిమీర ఇవి అంటారు కదా కాడలు, అవి అనమాట. ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొత్తిమీర కాడలు అంటారు కదా, వాటికి 2 సైడ్స్ గుండులాగా వస్తుంది. వాటిని మిడిల్లో కట్ చేసుకొని బీడ్ని ఒకటి ఎక్కిచ్చేసేసి కింద మనకి హ్యాంగింగ్ చేయడానికి హోల్స్ ఇస్తారు కదండి, దాంట్లో పెట్టేసేసి తిప్పేయాలి. మనం ఇది చేత్తోనే చేసేసుకోవచ్చండి, ఈజీగానే ఉంటుంది. అది పట్టుకోవడం కరెక్ట్గా కుదిరితే చాలు. పట్టుకొని అట్లా తిప్పేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. అంతే. ఇలా కింద హ్యాంగింగ్స్ అన్నీ కూడా మనం తయారు చేసేసుకుందాం. లాస్ట్లో మనం కట్ చేసిన తర్వాత, అది చుట్టేసిన తర్వాత లాస్ట్ది మాత్రం కొంచెం టైట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. చూసారుగా, అలాగే మొత్తం చేసేద్దాం. ఇగో అయిపోయినాయి కదా, కింద హ్యాంగింగ్స్ అన్నీ తయారు చేసేసాను. ఇప్పుడు మనం ఇది చైన్ చేసుకుందామండి. చైన్కి నేను గేర్ వైర్ వాడుతున్నాను, థ్రెడ్స్ ఏం వాడట్లేదు. ఇదైతే స్టిఫ్గా ఉంటుందన్నమాట మనకి చక్కగా. అందుకని నేను గేర్ వైరే యూజ్ చేస్తున్నాను. మనకి చైను ఎంత పొడుగు కావాలో చూసుకొని గేర్ వైర్ని కట్ చేసేసుకుందాం. ఒక్కొక్క సైడ్ అంటే 2 లేయర్స్ తీసుకుంటున్నాను నేను, 2 లైన్స్ వచ్చేలాగా. అందుకని 2 వైర్స్ కట్ చేసుకున్నాను. గేర్ వైర్ని మళ్ళీ చుట్టేసి లాక్ చేసేసుకోవచ్చు. అట్లా పెట్టేసుకుందాం పక్కన. ఇప్పుడు మనకి ఆల్రెడీ డాలర్స్కి హోల్స్ ఇచ్చారండి. చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి లాగేస్తే అది ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. మీకు చూపించడానికి అవ్వలేదు దగ్గర నుంచి. చూడండి, అటు సైడ్ ఇటు సైడు ఒక హుక్ లాంటిది ఉంది కదా, దాంట్లో 2 సైడ్స్ నుంచి కూడా పెట్టి లాగేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, చూపించాను కానీ మీకు వీడియోలు అంత బాగా కనిపించట్లేదండి. దానికి కూడా సేమ్. చూసారా, బ్యాక్ సైడ్ నుంచి అక్కడ హోల్స్ ఇచ్చారనమాట. ఆ హోల్స్లో నుంచి 2 సైడ్స్ ఇచ్చారు. ఆ రెండిట్లో నుంచి ఈక్వల్గా పట్టుకొని పైకి లాగేస్తే కనుక మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2 లైన్స్ వేస్తున్నాను కాబట్టి ఆ 2 లైన్స్కి ఒక్కొక్క సైడు 2 లైన్స్కి వచ్చేలాగా మనకి గేర్ వైర్ పెట్టేసుకున్నానండి. మనం ఫస్ట్ వేసేదానికి నేను ఒకటే వైర్ తీసుకున్నాను కాబట్టి అక్కడ ఏమీ అది లాక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చండి. ఇప్పుడు మీకు ఒక సైడ్ క్లోజ్ చేసి ఇంకో సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ గోల్డెన్ బీడ్ తీసుకుంటున్నాను. రెండిటికి కూడా గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్. అవి చాలా సన్నగా ఉంటాయి కదండి, కొంచెం చూసి ఎక్కించుకోవాలి. మామూలుగా చేత్తో దాంతో ఎక్కేస్తాయండి ఈజీగానే. ఫస్ట్ గోల్డెన్ బీడ్ ఎక్కించుకొని తర్వాత నార్మల్ నేను వేసుకునే బీడ్స్ వేస్తున్నానండి.
ఆ బీడ్స్ పేరైతే నాకు తెలీదు, ఏమంటారో కూడా, ఎప్పుడో తీసుకున్నవి కదా. నాకు తెలిసి అవి రూబీ టైప్‌లో వస్తాయి అనుకుంటా అండి అవి. ఎందుకంటే 10 ఇయర్స్ అయినా కూడా అసలు చాలా బాగున్నాయి. ఇది అమెరికాలో తెచ్చుకున్నామన్నమాట. మాకు చుట్టాలొకళ్ళు తీసుకెళ్ళినోళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు కూర్చోపెట్టినవి ఇంతవరకు ఏమీ అవ్వలేదు. నేను ఫస్ట్ ఈ బీడ్స్‌ని ఒక 5 ఎక్కించుకుంటున్నానండి. 5 ఎక్కించుకున్న తర్వాత గోల్డెన్ బీడ్ వేస్తాను. మన దగ్గర ఉన్న బీడ్స్‌తో అండి మనకి నచ్చిన డిజైన్స్ ఇలాగే చేసుకోవచ్చు ఎన్నైనా. చాలా డిజైన్స్ అండి మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 5 బీడ్స్ ఎక్కించి తర్వాత గోల్డెన్ బీడ్ వేస్తున్నాను. అట్లా వద్దు అనుకుంటే గనక మనకి ఇంకా పొడుగు కావాలి అనుకుంటే ఒక 3 బ్రౌన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటికి గోల్డెన్ బీడ్ ఒకటి వచ్చేలాగా వేసుకుంటే ఇంకొంచెం పొడుగు కూడా వస్తుంది. కాకపోతే నాకు ఒక 18 ఇంచెస్ వరకు చాలు అనుకున్నాను. అందుకని చెప్పి ఇట్లా వేస్తున్నానండి. చూసారు కదా, ఇదిగోండి ఇలా. అలాగే మొత్తం కూడా మనం వేసేసుకోవాలి, ఈ సైడ్ ఆ సైడ్ కూడా. తర్వాత గోల్డెన్ బీడ్ వేస్తున్నాను కదా, తర్వాత ఇవి ఎక్కించేసుకోవాలి. ఇలాగే మొత్తం చైన్ అంతా చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్స్ వేస్తే ఎట్లా వచ్చిందో ఒకసారి చూపించానండి. అలాగే మొత్తం కూడా మనం వేసేసుకుందాం. ఇది కొంతవరకు వేసాను చూడండి, చూసారా. అలాగే మిగతావి కూడా మొత్తం కంప్లీట్ చేసేసేద్దామండి. అదిగోండి, మొత్తం నేను ఎంత పొడుగు కావాలో అంతవరకు వేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో మనకి ఇవి ఎప్పుడైనా గేర్ వైర్తో వేసేటప్పుడు అండి, చూసారా ఇప్పుడు జారినా కూడా నాకు పూసలు పోకుండా ఉన్నాయి. ఆ చివర కంపల్సరీగా అట్లా ముడి వేసుకోవాలండి మనం బీట్స్ ఎక్కించేటప్పుడు మాత్రం. చూసారా మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు నేను లాస్ట్లో గోల్డెన్ బీట్స్ ఎక్కించుకుంటున్నాను వీటికి చివర్లా, ఎండింగ్ అనమాట. అంటే మనకి నెక్కి కొంచెం బ్యాక్ సైడు గోల్డెన్ బీడ్స్ వేసుకుంటే కొంచెం పొడుగు అనేది వస్తుందన్నమాట. అందుకని లాస్ట్లో నేను ఒక 7 గోల్డెన్ బీడ్స్ వరకు ఎక్కించుకుంటున్నానండి. అవి కూడా ఎక్కించేసుకుందాం. చూసారు కదా, లాస్ట్లో కూడా నేను గోల్డెన్ బీడ్స్ ఎక్కించేసానండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఎలా ఎండ్ చేయాలో మీకు చూపిస్తాను. ఒక్కొక్క దానికి నేను ముడి వేశానండి. ఎందుకంటే మన పూసలు బయటికి రాకుండా ఉండడానికి ఫస్ట్ లాక్ వేసుకునేటప్పుడు అది జారిపోకుండా ఉండాలి కదా. అందుకని నేను ఒక్కొక్క స్ట్రింగ్ తీసుకొని దానికి ముడి వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దేనికైతే మనం లాక్ వేస్తున్నామో అది మాత్రమే ఓపెన్ చేసి ఉంచుకున్నానండి. దీనికి ఒక 2 లాక్స్ కావాలి. ఫస్ట్ మనం వైర్లోకి లాక్ని ఎక్కించేసుకోవాలి. లాక్ని ఎక్కించుకొని తర్వాత బ్యాక్ సైడు దేనికైతే మనం వేసుకుంటామో అది హుక్ తీసుకోవాలి. కనిపిస్తుందండి లాక్. ఇప్పుడు అది హుక్ తీసుకోవాలి. తీసుకొని దానికి కూడా 2 హోల్స్ ఉన్నది తీసుకున్నానండి నేను. దానికి 1 సైడ్ హోల్లోంచి ఎక్కిచ్చేసేసి లాక్ చేస్తున్నాను. అది 2 లైన్స్ హోల్డర్ అనమాట నేను తీసుకున్నది. ఒక లైన్లోకి ఎక్కిచ్చేసేసి ఆ గేర్ వైరుని ఆ లాక్లోకి రివర్స్లో దూర్చాలన్నమాట. దూర్చి బయటికి లాగి టైట్ చేసేసేయాలి. టైట్ చేసిన తర్వాత అక్కడ మనం ప్రెస్సర్తో ప్రెస్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు లాక్ అనేది ప్రెస్ అయ్యి మన బీడ్స్ కదలకుండా లాక్ అయిపోతుందన్నమాట. ఆ లాక్ చేసేటప్పుడు చూసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకుంటే కనుక ఆ గేర్ వైర్ మనం కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు మిగిలిన చిన్న పీస్ ఉంటుంది కదండి, ఆ పీస్ని మనం అక్కడున్న బీడ్స్ లోపలికి వెళ్ళేలాగా ఇన్సర్ట్ చేసామనుకోండి, మనం వేసుకున్నప్పుడు కూడా ఆ చైను గేర్ వైర్ ఉంటుంది కదా, అది మనం కట్ చేసింది మెడకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను, దాన్ని ఆ లోపలికి బీడ్స్ లోపలికి ఎక్కించేయాలి. అది కొంచెం మరి ఎక్కువ తీసుకున్నట్టున్నాను, కట్ చేసేసాను. దాన్ని చూసుకొని కొంచెం వెనక్కని బీడు చాలా చిన్న గ్యాప్ ఉంటుందండి, ఆ గ్యాప్లోకి వెనక్కనేసేసి లోపలికి దూర్చేయాలి.
అలాగే సెకండ్ వైపు కూడా 3 వేసా కదా, అది తీసేసి ఫస్ట్ లాక్ ఎక్కించుకొని లాక్‌ని అట్లా హోల్డ్ చేసుకొని పట్టుకోవాలండి. ఒక ప్లేస్‌లో పట్టుకున్న తర్వాత మనం 2 హోల్డర్స్‌ది ఉంది కదా, సేమ్ చూసుకొని ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని అది కూడా లాక్ చేసేద్దాం. అదే విధంగా సెకండ్ ఇది ఉంది కదండీ, దాన్ని కూడా ఇట్లాగే సేమ్ ఇదే మెథడ్‌లో లాక్ లాక్ అనేది మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదండీ 2 లాక్స్ వేయడం కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను హుక్ ఏస్తున్నానండి. మీకు థ్రెడ్ ఏసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే అడ్జస్ట్‌మెంట్ కోసం థ్రెడ్ వాడితే బావుంటుంది. అట్లా అవసరం లేదు, మాకు కరెక్ట్‌గా సరిపోతుంది చైను అనుకుంటే గనక హుక్ పెట్టేసుకోవచ్చు. నేనైతే హుక్ పెట్టేస్తున్నానండి. ఎందుకంటే నాకు 18 ఇంచెస్ లాంగ్ వస్తే చాలండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అందుకని చెప్పి నేను ఇది బ్యాక్ సైడు హుక్ పెట్టేసుకుంటున్నాను. దానికోసం నేను ఎక్స్‌టెన్షన్ మళ్ళా దానికి ఒక 4 రింగ్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక సైడు 4, 5 రింగ్స్ వరకు వస్తుంది. మనకు కావాలంటే కొంచెం కిందకొస్తుందనమాట. ఒక 4 రింగ్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి, అటు సైడ్ కూడా ఒక 3 రింగ్స్ యాడ్ చేసి తర్వాత హుక్ పెడుతున్నాను. అట్లా పెట్టడం వల్ల ఇంకొంచెం చైను మనకి కొంచెం పొడుగొస్తుంది. అంటే ఒక 1 ఇంచు కిందకొస్తుందనమాట. కాబట్టి మొత్తం మీద ఒక 18-19 ఇంచెస్ వరకు వస్తుంది. చూడండి, చైన్ అంత ఎక్స్ట్రా వస్తుంది చూసారు కదా, 1 ఇంచు పైనే ఉంది. 2 ఇంచెస్ దాకా వస్తుందనమాట. కాబట్టి నేను ఇది లింక్సే వేసేస్తున్నానండి. మీకు కావాలి అంటే థ్రెడ్ వేసుకుంటే కనుక మీకు ఎంతైతే లాంగ్ కావాలనిపిస్తుందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు నచ్చింది వేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మన దగ్గర ఉన్న బీడ్స్ని ఇలా కొత్తగా మార్చుకోవచ్చండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి కొన్ని రోజులు వేసుకున్న తర్వాత బోర్ కొట్టేస్తే మళ్ళీ మనకి చక్కగా ఇలా మనకి నచ్చిన మోడల్లో మనం మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారు కదా. వీటిలో ఈ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో అడగండి. అవి మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి కూడా మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.